కిడ్నీ వ్యాధుల పట్ల ముందస్తు అవగాహన లేకపోతే కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం లేకపోలేదని మెడికవర్ హాస్పిటల్ కిడ్నీ మార్పిడి ప్రధాన వైద్యుడు కమల్ కిరణ్ తెలిపారు. కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు విశాఖలో ఉన్న మెడికవర్ హాస్పిటల్ లైఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ సంయుక్తంగా బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న వెంకటాద్రి ఆలయం ఆవరణ నుంచి ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్ కిరణ్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో కిడ్నీ వ్యాధులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయన్నారు. దీనివల్ల చాలామంది మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ రోజుకి కనీసం 3 లీటర్లు మంచినీరు తాగాలన్నారు. అలాగే బీపీ, షుగర్ వ్యాధులను అదుపులో ఉంచుకుంటే కిడ్నీ వ్యాధులకు గురవ్వకుండా కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. హాస్పిటల్ అక్రాస్ ద కంట్రీ 28 హాస్పిటల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద కంట్రీ. మాది హైదరాబాద్లో కూడా విశాఖపట్నంలో కూడా చాలా పెద్ద హాస్పిటల్ ఉంది. సో ఈ కిడ్నీ అవేర్నెస్ రైడ్ గురించి కిడ్నీ వ్యాధులు బాగా పెరుగుతున్నాయి. మెయిన్గా 5 అంగాలు ఉన్నాయి మనందరికీ, 5 అవయవాలు: బ్రెయిన్, హార్ట్, లివర్, లంగ్స్, కిడ్నీస్. వీటిలో ఏ కూడా మన ప్రాణానికి అపాయమే. అండ్ కిడ్నీ వ్యాధులు బాగా పెరుగుతున్నాయి. 10 మందిలో 2కి కిడ్నీ ఫెయిల్యూర్ వస్తున్నాయి ఈ కాలంలోని. డయాలసిస్ చేసుకోవాలంటే లైఫ్ లాంగ్ డయాలసిస్ చాలా కష్టం. చూస్తున్నారు మీరు, వినుంటారు కూడాను. 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ బతకరు డయాలసిస్ మీద. లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బాగానే ఉంటారు, కానీ అంతవరకు వెళ్ళకుండా ముందే చెక్ చేసుకొని ఈ కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకొని, లేదా స్టార్టింగ్ స్టేజ్లోనే కనిపెట్టి వాళ్ళు స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవేర్నెస్ తెప్పించడానికి కోసం ఈ కాజ్ రైడ్ చేసాం. ఆల్మోస్ట్ మాకు 1400 కిలోమీటర్లు బైక్ మీద రైడ్ అవుతుంది మాకు. ఇది లోకల్ ఎమ్మెల్యే గారు పంచకల రమేష్ గారు మాకు ఫస్ట్ ఇన్వైట్ చేసేటప్పుడు ఒక రైడ్ చేయండి మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఐడియా మాకు ఇది. సో మెడికల్ హాస్పిటల్ తరఫు నుంచి, లైఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ తరఫు నుంచి మా రైడింగ్ గ్రూప్